వెల్కమ్ టు సిటీవీ న్యూస్ బులెటిన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ కనుబడటలేదని పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ యువరాజ్కి మున్సిపల్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజ్, నీటి కొరత, శానిటైజేషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటి కోసం నిధులు కేటాయించాలంటే చైర్మన్ మీటింగ్లో ఆమోదం తెలపాలని, కానీ ఆయన ఎన్నిసార్లు పిలిచినా నోటీసులు పంపించినా కూడా బదులు ఇవ్వకుండా ఇంటి దగ్గరే వెళ్తే, ఇంటిలో కూడా లేకుండా ఫోన్ చేస్తే రిప్లై కూడా ఇవ్వకుండా చేస్తున్నందువల్ల ఈ రోజు అభివృద్ధి కుంటుపడుతుందని కౌన్సిలర్లు అందరూ కలిసి వైస్ చైర్మన్తో సహా వచ్చి కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని, ఒకవేళ ఆయనకి చైర్మన్గా పనిచేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని, అంతేకాని అభివృద్ధికి అడ్డుకట్టుగా మారకూడదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ తిమ్మప్ప, సర్పంచ్ వలి తదితర నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ సార్ విధికి ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి పనులకు సంబంధించి సార్ మున్సిపల్ చైర్మన్ గారి ఆమోదంలోనే ఏ పనులైనా అభివృద్ధి పనులు చేపడతారు సార్. అందుకోసం మా మున్సిపల్ కమిషనర్ గారు చాలా పద్ధతి ప్రకారం లెటర్స్ పంపిస్తున్నారు సార్ ప్రతి నెల కూడా. బట్ చైర్పర్సన్ గారు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు, లెటర్స్ని తిరస్కరిస్తున్నారు. తర్వాత ఆయన ఉన్నారా లేదు అనే విషయం కూడా మాకు ఈరోజు తెలియడం లేదు సార్. ఇలాగైతే గిన ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మి మమ్మల్ని ఎన్నుకున్నారు సార్ వార్డు కౌన్సిలర్స్గా. ఈరోజు ఆయన మున్సిపాలిటీకి పెద్ద ప్రతినిధి అయ్యింది కూడా ఈరోజు ప్రతి విషయానికి రెస్పాండ్ అవ్వడం లేదు సార్. ఇది కరెక్ట్ కాదు. ఆయన ప్రజల ముందరకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరించి అందరికీ న్యాయం చేకూర్చాలనేసి మీకు కూడా సవినయంగా ఈ లెటర్ ద్వారా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రజలందరికీ నమస్కారం. నేను 20వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. నా పేరు బీకే రాధికారాణి. గత కొద్ది నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విషయమే మేము మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి తలారి రాజ్ కుమార్ గారికి లెటర్ పూర్వకంగా ప్రతి నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉత్తరాలు అయితే పంపిస్తూ ఉన్నాము. కానీ ఆయన ఆ లెటర్స్ని తిరస్కరించడం జరుగుతుంది. కనీసం ఆయన ఉనికి కూడా మాకు ఈరోజు అర్థం కావడం లేదు. అసలు ఆయన ఉన్నాడా లేదా, ఉంటే గిన ప్రజల్లోకి వచ్చి ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించాలి అనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలందరూ ఎంతో నమ్మకంగా మమ్మల్ని నమ్మి గెలిపించారు. ఈరోజు మనం ప్రజాసేవకులుగా ఉండి కూడా వాళ్ళ కనీస అవసరాలైనటువంటి నీరు ఇవి కూడా మనం సరిగా కల్పించలేకపోతున్నాము. సో ప్రజల యొక్క ప్రాణాలతో ఈరోజు చెలగాటమాడుతున్నారు. ఇది సరైన విషయం అనేది కాదు. సో వాళ్ళు ప్రజల ముందరకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలనేసి సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి చైర్పర్సన్ గారి ఆమోదం కోసం మేము చాలా రోజులుగా ఆయనకి లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఉనికి అనేది మాకు తెలియడం లేదు. సో అందుకే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కౌన్సిల్స్ అందరి తరఫున కూడా మేము లెటర్స్ అనేది ఇచ్చి మా చైర్పర్సన్ గారు ఎక్కడున్నా సరే మాకు ఆయన ఉనికిని తెలిపి మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్పడాలనేసి మేము సవినయంగా కోరుకుంటాం.